మీడియా మిత్రులకు నమస్కారం. అదేవిధంగా వేదిక మీద ఉన్న భారతీయ జనతా పార్టీ మా తోటి సోదరులకు మరియు కార్పొరేటర్ సోదరులందరికీ, ఫ్లోర్ లీడర్కు అందరికీ కూడా నా నమస్కారాలు. డబుల్ బెడ్రూమ్లు 8 సంవత్సరాల నుండి పేదలు ఎదురు చూస్తూ ఉన్నారు. 8-9 సంవత్సరాల నుండి నాగారంలో ఆ రేకుల ఇండ్లు ఉన్నాయి. వాళ్ళని అప్పుడు మేము 1-2 సంవత్సరాలలో కట్టి మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తానని కూడా కొంతమంది చెప్పినట్లున్నారు. కేంద్రం నుండి 2330 ఇండ్లకు ఆవాస్ యోజన కింద డబ్బులు వచ్చినాయి. ప్రతి ఇంటికి 2,60,000 రూపాయలు. గత ప్రభుత్వము ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేసిందో ఈ డబుల్ బెడ్రూమే ఉదాహరణ. నాగారంలో 400 ఇండ్లు కట్టి సుమారు 3 సంవత్సరాలు అయింది. అక్కడ కొన్ని ఇళ్ళు శిథిలావస్థ కూడా చేరుకుంటా ఉన్నాయి. ఎందుకంటే మెయింటెనెన్స్ లేక అక్కడ కొంత డోర్లు పీక్కపోవడమో, ప్లంబరింగ్ వైర్లు తీసుకుపోవడమో జరుగుతూ ఉంది. దానికి 23.41 కోట్లు ఖర్చు అయింది. నేను ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డ తర్వాత కలెక్టర్ గారి దగ్గరికి నేను వెళ్ళి స్వయాన ఆ కట్టిన 400 ఇండ్లు మీరు లబ్ధిదారులకు ఇస్తే ఈ ప్రజాధనం ఉపయోగంలోకి వచ్చినట్లు ఉంటుంది. వాళ్ళకు కూడా ఎవరికైతే నీడ్ ఉందో చాలామంది అప్లై చేసుకున్నారు. 40,000 మంది అప్పుడు అప్లై చేసుకున్నారని చెప్తే దాంట్లో మేము 400 మందికి అక్కడ ఏసీ అసిస్టెంట్ కలెక్టరు మేము డ్రా తీస్తామని చెప్పిండు. లబ్ధిదారుల డ్రా మరి ఎవరి సమక్షంలో మీరు డ్రా తీసిరని అడిగితే సరి అయిన సమాధానం లేదు. ఆ డ్రా లిస్ట్ తీసుకుంటే యాక్చువల్గా అర్బన్లో కట్టిన ఇండ్లు యాజ్ పర్ నామ్స్ ప్రకారము యాజ్ పర్ నామ్స్ ప్రకారము ఎస్సీలకు పర్సెంటేజు, బీసీలకు ఈ రకంగా కేటాయించడం జరుగుతుంది. కానీ 400 ఇండ్ల డ్రా ఆ లిస్టు చూస్తే మొత్తం తప్పుల తడక. ఇండ్లున్న వాళ్లకు తర్వాత నేను సర్వే చేయించిన ఇండ్లున్న వాళ్లకు ఇండ్లు కేటాయించారు. ఒకే ఇంటి నుంచి 2 అప్లై చేసుకుంటే శాంక్షన్ అయినవి ఉన్నాయి. ఒకే వర్గానికి 48% కేటాయించడం జరిగింది. మరి ఓవరాల్గా చూస్తే అప్పటి టీఆర్ఎస్ కార్యకర్తలకు లేకుంటే నాయకులకు కేటాయించిండ్రు ఇండ్లన్నీ కూడా ఒక మాటలు చెప్పాలంటే. మరి కలెక్టర్ గారు మరి ఇప్పుడు ఏం చేద్దాం, ఇండ్లు ఇట్లనే ఉంటే ఎట్లా అంటే 1.25 crores 1,25,00,000 రూపాయలు స్పెషల్ ఫండ్ శాంక్షన్ అయింది ఉంది. వాటిని మనం రిలీజ్ చేసుకున్న తర్వాత అంటే ఈ లబ్ధిదారులకు ఇచ్చి రిపేరింగ్ చేపిద్దాం, రిపేరింగ్ కోసం అని చెప్పిండు. సరే అని నేను కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ దృష్టికి తీసుకొచ్చినా నేను లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత కొద్ది రోజుల తర్వాత ఏంటిదంటే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమో మొత్తం అవినీతిమయం, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే ఏం స్లోగన్ అంటే అన్ని ఆపేసుడు, స్పెషల్ ఫండ్ ఆపేసుడే,
డివిజన్కు ₹1 టఫ్ ఐడిసి ఫండ్ ఆపేసుడే, 60 కోట్ల శాంక్షన్ ఇంతకుముందు ప్రకటించినట్లు మున్సిపల్ నుండి 60 కోట్ల ఆపేసుడే. గత నెల 40 రోజుల నుండి మొత్తం పనులన్నీ ఆపేసింది. ఇక్కడ మున్సిపల్ ద్వారా రోడ్లు కానీ డ్రైనేజీల గురించి ఏదైతే ₹1 అనుకో స్పెషల్ ఫండు, టఫ్ ఐడిసి ఫండు, ప్రజాపాలన కింద ఫండు, అసలు ఈ ప్రభుత్వం అన్ని ఆపేసుడే పని. వాళ్ళు తినేసుడు, ఇలా ఆపేసుడు. కమిషనర్ గారికి అనేక సార్లు చెప్పడం జరిగింది. మరి ఈ స్పెషల్ ఫండ్ 300 పైచిలకు కోట్లు, 300 చిల్లర కోట్లు, మరి ఎక్కడ మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఏముందంటే రైటింగ్లో లేదు, ఓరల్గా ఉందని చెప్తారు. అదేవిధంగా 400 ఇండ్ల కోసము 23.41 crores ఖర్చు అయింది. ఇప్పటికీ 300 అలాట్ అయిన ఇళ్లలో 13.32 కోట్లు ఖర్చు అయింది. దాంట్లో పార్ట్లీ వర్క్ అయింది, ఇంకొక 20% అయితే వర్క్ అయిపోతుంది. ఓవరాల్గా డబుల్ బెడ్రూమ్ మీద 38.52 crores ఖర్చు అయింది. ఈ ప్రజాధనం పూర్తిగా లబ్ధిదారులకు చెందుతలేదు, నీళ్ళపాలవుతూ ఉంది. అదేవిధంగా మున్సిపల్ విషయానికి వస్తే మొన్న జరిగిన బడ్జెట్ సమావేశంలో అనేక మంది కార్పొరేటర్లు వారి వారి డివిజన్ల సమస్యలు మాట్లాడినప్పుడు చాలా సందర్భాలలో అవినీతి ప్రస్తావన వచ్చినప్పుడు ఆ మేయర్ గారు అతి తెలివిగా దాటేస్తూ ఉంది. అంటే నేను ఆ సమావేశంలో పాల్గొన్నా, నేను చెప్పడం కూడా జరిగింది. మున్సిపల్లోని అన్ని డివిజన్లలో విపరీతమైన అవినీతి జరిగింది గత 10 సంవత్సరాలలో, అన్ని సెక్షన్లలో. మీరు స్పెషల్ ఫండ్ని ఒక 200 కోట్లు నగర అభివృద్ధి గురించి స్పెషల్ ఫండ్ తీసుకురావాలని మేము మేయర్ ద్వారా ప్రభుత్వాన్ని కోరినాం. ఆ సమావేశంలో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఉండడం జరిగింది. ఆ ఫండ్ తీసుకురావాలని మేము కోరినాం. అదేవిధంగా నిజామాబాద్లో ప్రభుత్వ పాఠశాలల దుస్థితి ఘోరాతి ఘోరం. మన బడి మన వీధి మన బడి అనేది ఏదైతే స్కీమ్ ఉందో అన్నీ కూడా మధ్యన ఆపేసి వాటి విషయంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నాలని మేము ప్రభుత్వానికి నా ద్వారా నేను లెటర్ ఇవ్వడం జరిగింది. ఏ స్కూల్లో కూడా సౌకర్యాలు లేవు. 150-200 మందికి ఒక టాయిలెట్ ఉంటుంది. క్లాస్ రూమ్లలో పరిస్థితి చాలా ఘోరం. బెంచీలు ఉండయి, ఫ్లోరింగ్ సరిగ్గా ఉండదు. కొన్ని స్కూళ్ళల్లో పరిస్థితి ఎప్పుడు కూలిపోతుందో శిథిలావస్థలో ఉన్న అనేక స్కూళ్ళు ఉన్నాయి. వీటి మీద కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలని, ఫండ్ని స్పెషల్ ఫండ్ రిలీజ్ చేయాలని మేము హెల్త్ మినిస్టర్కు లెటర్ పంపడం జరిగింది. ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు. మన జూపల్లి కృష్ణారావు గారికి మన ఇన్ఛార్జ్ మినిస్టర్కి ఇవ్వడం జరిగింది. హెల్త్ మినిస్టర్కి ఏమి ఇచ్చినామంటే సరి అయిన స్టాఫ్ లేదు, ఎక్విప్మెంట్స్ కూడా చాలా అవసరం ఉన్నాయి, మీరు ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాలని దామోదర రాజనరసింహ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది.
నేను మొన్న అసెంబ్లీలో కూడా ఈ నిజామాబాద్ అర్బన్ సమస్యల మీద కూడా మాట్లాడడం జరిగింది. చాలామంది ఇక్కడ మీడియా మిత్రులకు కూడా తెలుసు. మొత్తం అర్బన్ సమస్యల నిలయం, మౌలిక సదుపాయాలకు, పేదలకు, మధ్యతరగతి వాళ్ళకు కావాల్సిన మౌలిక సదుపాయాలకు దూరం ఉన్న కాన్స్టిట్యూషన్ ఏది అంటే నిజామాబాదే. ఇక నిజామాబాద్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇప్పటి వరకు సుమారు 225 కోట్లు ఖర్చు అయింది. ఇదంతా కూడా 16 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది. ఇప్పుడు ఏదైతే మెయిన్ లైన్ నుండి సెకండ్ లైన్, మెయిన్ లైన్ కంప్లీట్ అయింది, సెకండ్ లైన్ వర్క్ కొద్దిగా మిగిలి ఉంది. ఇంటర్నల్ కనెక్షన్ ఇంట్లో నుండి ఆ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ ఇవ్వడానికి అమృత్ స్కీమ్ కింద 162 కోట్లు కేంద్ర ప్రభుత్వ నిధులు విడుదలైనాయి. 162 కోట్లు ఆ వర్క్ కంప్లీట్ చేయడానికి నిధులు విడుదలైనాయి. టెండర్ కూడా జరిగింది. ఈ ప్రభుత్వం నుండి ఒక లెటర్ వెళ్తే ఆ నిధులు విడుదలై అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అవుతుంది. కేంద్ర ప్రభుత్వం అమృత్ స్కీమ్ కింద నిధులు 162 కోట్లు. కేంద్ర ప్రభుత్వం నుండి వాటర్ సప్లై గురించి కూడా 217 కోట్లు రిలీజ్ అయినాయి. మున్సిపల్ ఎట్లుందంటే మొత్తం బడ్జెట్ కాపీ చూస్తే అది నేను అన్నా అక్కడ అల్లావుద్దీన్ అద్భుత దీపం. రికవరీసు, ట్యాక్స్ రికవరీసు, రెంట్లు, ఇతర రికవరీసు జనవరి 31 వరకు వాళ్ళ టార్గెట్ ఏదైతే 23-24లో ఉండేనో కేవలము 50 నుంచి 60% మధ్యన రికవరీస్ అయినాయి. ఈ 2 నెలల్లో 100% చేస్తామని చెప్తారు. 10 నెలల్లో మీరు ప్రతి నెల 60% అంటే 10 నెలల్లో 6% చేసారు ఎవ్రీ మంత్ యావరేజ్గా. మిగతా 40% ఈ 2 monthsలో అంటే 20% చేయగలుగుతారని అడిగినాం. ఆ బడ్జెట్ సమావేశంలో అన్ని డిపార్ట్మెంట్ల ఆఫీసర్లు గత మాదిరి అనుకున్నారా మరి ఏంటిదో. అప్పుడు మెజారిటీ వాళ్ళే ఉన్నారు, ప్రభుత్వం వాళ్ళదే ఇష్టం వచ్చినట్లు నడిచింది. మేయర్ గారు అక్కడ ఆఫీసర్లకు ఏ ప్రశ్న అడిగినా కానీ సరైన సమాధానం రిలీజ్ అయినాయి ఉన్నాయి. టెండర్లు కూడా పిలవడం జరిగింది. ఈ 100 కోట్ల డివిజన్కు 1 కోటి రూపాయలు అనేది ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యే అనేక చోట్ల కొబ్బరికాయ కూడా కొట్టడం జరిగింది. పనులు నడుస్తూ ఉన్నాయి. కొన్ని డివిజన్లలో సగం పని అయింది, కొన్నిట్లో అసలే కాలేదు, ఆగిపోయింది. ఆ విపక్షనైతే మొత్తము ఆ 10 సంవత్సరాలలో చూపెట్టారు ఆ బీఆర్ఎస్ ప్రభుత్వము. కనుక ఇవన్నీ కూడా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ టఫ్ ఐడిసి అమౌంట్ మీరు రిలీజ్ చేయాలంటే తప్పకుండా ప్రయత్నం చేస్తాం. ఆ ఫండ్ని రిలీజ్ చేయడానికి కృషి చేస్తామని చెప్పిండ్రు. దాంతోపాటు 200 కోట్లు స్పెషల్ ఫండ్ ఇస్తే అనేక సమస్యలు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని చెప్పినాం. స్కూళ్ళ విషయం కూడా మేము చెప్పడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి, హాస్పిటల్ పరిస్థితి, బస్ స్టాండ్
పరిస్థితి కూడా మేము ఒక లెటర్ ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకున్నాం. తప్పకుండా ఇవన్నీ కూడా సాల్వ్ అవుతాయని మేము ఆశిస్తున్నాం. లేకుంటే తప్పకుండా మేము ప్రశ్నిస్తాం. ఇక కాంగ్రెస్ పరిపాలన 6 గ్యారంటీలు, 13 స్కీమ్లు, 400 హామీలు. 70 రోజుల క్రితము, సుమారు 2 నెలల క్రితము 2 స్కీమ్లు ప్రారంభించి పేపర్లో మాత్రము ఈ గృహజ్యోతి లేకుంటే కళ్యాణ లక్ష్మికి షాదీ ముబారక్ 1 తులం బంగారం ఇస్తామని రోజు మాత్రం చర్చ జరుగుతుంది. అన్నీ కూడా త్వరలో తప్ప ఇప్పటి వరకు 2 తప్ప ఏది లేదు. ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా 6 గ్యారంటీలు కాకుండా ఏదైతే రైతులకు మా ప్రభుత్వం ఏర్పడగానే 2 లక్షల రుణమాఫీ ప్రభుత్వము మేము ఏర్పడగానే దాన్ని రుణమాఫీ చేస్తామని హామీ, అది దానికి 100 రోజులు దానికి సంబంధం లేదు. అదేవిధంగా నిరుద్యోగులకు 4,000 రూపాయలు, ఇది కూడా 100 రోజుల దాంట్లో లేదు. కాంగ్రెస్ వాళ్ళు బాగా తెలివిమంతులు అనుకుంటారు. మరి 100 రోజులు ఏదైతే ఇంకా బహుశా నేను అనుకుంటా మార్చ్ 2వ వారం వరకు అవుతుంది. అప్పటికి ఎలక్షన్ షెడ్యూల్ వస్తుందా, నోటిఫికేషన్ వస్తుందా, మరి ఏ విధంగా 100 రోజుల లోపు వాళ్ళు ఈ 6 గ్యారంటీలు అమలు చేయాలని ఎలక్షన్ కోడ్ కన్నా ముందు, షెడ్యూల్ రాకముందే అమలు చేయాలి. ప్రజలకు అందరు ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు మహాలక్ష్మి స్కీమ్ కింద 2,500 రూపాయలు, 500 రూపాయలకు సిలిండరు, 200 యూనిట్ల కరెంటు ఛార్జీలు, రైతుల రుణమాఫీ, యువకులకు ఎడ్యుకేషన్ కోసం 5 లక్షల రూపాయల సపోర్ట్ ఇస్తున్నారు, ల్యాప్టాప్లు ఇస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలు మీరు ఇచ్చిన హామీలు వాళ్ళు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్లది విషయం మాత్రం 38 కోట్లు ఖర్చు అయింది. దాంట్లో పూర్తిగా ఆ 400 ఇండ్లు కట్టిన ఇవ్వాలని, అన్ని నిజామాబాద్లో ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా అవినీతిమయం. గత పాలకులు అధికారులు కలిసికట్టుగా విపరీతమైన అవినీతి. మేము ప్రజలతోటి ఎన్నుకున్న తర్వాత అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. ఆ తర్వాత ఒక్కొక్క అవినీతి మీద కూడా మేము స్టడీ చేస్తాం, దాన్ని బయట పెడతాం. లేదు, అదంతా కూడా తప్పుల తడక. మళ్ళీ నేను చెప్పిన కలెక్టర్ గారికి ప్రజల మధ్యన కమ్యూనిటీ హాల్లో డ్రా చేయాలా. మీరు 5,000 మందికి లబ్ధిదారులను సెలెక్ట్ చేసిండ్రు, 5,000 మంది డ్రాలో వేసి 400 ముందు, కానీ 1.25 crores కలెక్టర్ గారు కూడా ప్రభుత్వానికి రాస్తే ఆపేయడమే. ఈ ప్రభుత్వం అన్నీ ఒకటే, ప్రకటించుడు ఆపేసుడు, ఇంకేం లేదు. ఇప్పటి వరకు అయితే 70 రోజులలో ఎదురు చూస్తుంటే 2 స్కీమ్లు స్టార్ట్ అయినాయి. అది కూడా హెల్త్ది ఇంకా ఫుల్ ప్లెడ్జ్లో స్టార్ట్ కాలే. రాజు ఆరోగ్యశ్రీ ఏదైతే దాంట్లో మేజర్ షేర్ సెంట్రల్ నుంచే ఉంది. ఆయుష్మాన్ భారత్ దాంట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. తప్పకుండా అందరి మధ్యన అంటే పబ్లిక్లో డేట్ అనౌన్స్ చేసి కమ్యూనిటీ హాల్లో దాన్ని డ్రా తీయాలి. మేము అభివృద్ధి అంటే ప్రభుత్వంకు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఫండ్స్ ఉన్నాయి,
గత ప్రభుత్వం ఏం చేసిందంటే అన్నీ కూడా వచ్చిన ఫండ్స్ సెంట్రల్ నుంచి వచ్చిన వీళ్ళు కూడా ఏదైతే బడ్జెట్లో ప్రవేశపెట్టిన ఖర్చులు అన్నీ కూడా కాళేశ్వరంకు, మిషన్ భగీరథక, మిషన్ కాకకి తప్ప ఎన్లైతే వాళ్ళకి కమిషన్లు వస్తాయో, ఎన్లైతే వాళ్ళకు ఇన్కమ్ ఉంటుందో దాని గురించి డైవర్ట్ చేశారు. అందుకే మౌలిక సదుపాయాలు పూర్తిగా అధ్వాన్నమైన పరిస్థితి ఏర్పడ్డది తెలంగాణలో.